రోజు ఈ వీడియోలో బంగాళదుంప క్యారెట్ ఫ్రై రెసిపీ తయారీ విధానం చూద్దామండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ టైంలో ఏ హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా ఇక్కడ పావు కేజీ బంగాళదుంపలు, అలానే పావు కేజీ క్యారెట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా పొయ్యి మీద ఇలా ఒక కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసి వీటిని కలుపుకొని చక్కగా వేగనివ్వాలి. ఇందులోనే కరివేపాకును వేసి వేగనివ్వాలి. కరివేపాకు వేగిన తర్వాత ఇలా క్యారెట్ ముక్కలను వేసి ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇక్కడ క్యారెట్ ముక్కలు 2 మినిట్స్ వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. అన్నిటినీ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని వేసి చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడు పసుపు, అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. వీటిని కలుపుకున్నాక దీని మీద ఒక మూతను పెట్టి చక్కగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూతను తీస్తా కలుపుకుంటూ ఉండాలి. వీటిని ఇలా చక్కగా కలుపుకొని ఇలా మూత పెట్టాలి. ఇది మొత్తం చక్కగా మగ్గి ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. బంగాళదుంప క్యారెట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ కారం వేసిన తర్వాత ఇది కూడా చక్కగా కలుపుకొని కారాన్ని మగ్గనివ్వాలి. ఎక్కువ అవసరం లేదు, ఒక 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. ఇంకా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూను ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలాంటి ఫ్రై కర్రీస్లో, నేను గ్రేవీ కర్రీస్లో ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేస్తాను. ఇలా వేయడం వల్ల కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు సరిపోతే మీరు ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఇంకా 2 మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, టేస్టీ బంగాళదుంప క్యారెట్ ఫ్రై రెసిపీ రెడీ. కర్రీ ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.